హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హ్యాపీ లైఫ్. సో ఆఫ్టర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం నేను లాంగ్ వీడియో చేస్తున్నాను. సారీ, మిమ్మల్ని చాలా వెయిట్ చేయించాను. చాలామంది లాంగ్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు అక్క అంటున్నారు. సో నాకైతే అస్సలు చాలా టైట్ షెడ్యూల్ అనేది నడుస్తుంది. సో మీ అందరికీ తెలుసు, నేను జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తూ ఈ యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రాము ఇవన్నీ చేస్తున్నాను. సో నాకు టైం చాలా హెక్టిక్గా ఉండింది. సో ఇవాల్టి వ్లాగ్లో న్యూ ఇయర్లో నేను తీసుకోబోయే రిజల్యూషన్స్ ఏంటి అండ్ 2025లో నాకు బాగా గుర్తుండిపోయి ఒక మంచి గిఫ్ట్ లాంటి విషయం ఏమైనా జరిగిందా అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ ఇయర్ 2026 నుంచి నేను స్ట్రాంగ్గా తీసుకున్నటువంటి విషయాలు ఏంటివి, యాజ్ ఎ ఉమెన్గా మనం ఇంకా మారాలి, ఎంత మారాము, ఎమోషనల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఎలా అవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము. సో నన్ను యూట్యూబ్ షార్ట్స్లో మన ఛానల్ నుంచి రిలీజ్ అయ్యే యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ చూస్తున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆల్రెడీ. నేను యూట్యూబ్ షార్ట్స్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో జనవరి న్యూ ఇయర్ రోజు ఇంటిని అందంగా డెకరేట్ చేసుకున్నాను బ్యూటిఫుల్ కలర్ఫుల్ ఫ్లవర్స్తో. సో ఆ రీల్స్ అయితే చాలా బాగా వచ్చాయి. మీరు ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఒకసారి నా ప్రొఫైల్ని చూడండి. ఆ రీల్స్ చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఈ ఇయర్ స్టార్టింగే నేను బాగా గట్టిగా అనుకున్నటువంటి రెజల్యూషన్ ఏంటంటే మేక్ యువర్ సెల్ఫ్ ప్రయారిటీ. అంటే మనకు మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోవాలి. అసలు మనం చాలా మన అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఈ మాటలు వింటూ ఉంటాము. సో మా లైఫ్ అంతా ఇలా గడిచిపోయింది, పిల్లలు, హస్బెండ్, ఇల్లు, వంట, ఫుడ్ వండడము, కిచెన్ని సర్దుకోవడం, ఇదే లైఫ్ అయిపోయింది, మా లైఫ్ అంతా ఇలాగే అయిపోయింది అని మన అమ్మలు చాలామంది రిగ్రెట్ అవుతూ ఉంటారు. అండ్ మీ ఇంట్లో కూడా మీ మదర్స్ కానీ మీ గ్రాండ్ మదర్స్ కానీ ఇలాంటివి మీతో ఎప్పుడైనా చెప్పారా, షేర్ చేశారా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో వాళ్ళ కనీసం ఆ మాటలు విని నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఏజ్ అంతా అయిపోయిన తర్వాత మనం అలా బాధపడే కంటే ప్రెజెంట్ 20s 30s నుంచి మనం యాజ్ ఎ మామ్గా మన లైఫ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మన ఫ్యామిలీకి ఎంత ప్రయారిటీ అయితే ఇస్తున్నామో మనకి కూడా మన ఆలోచనలకి, మన యాక్షన్స్కి, మన యొక్క సెల్ఫ్ కేర్కి ప్రయారిటీ ఇవ్వాలి అనేది మాత్రం నా ఫస్ట్ ప్రయారిటీ అయింది. మనం ఎంత పెద్ద జాబ్ చేస్తున్నా, ఎంతమందిని ఇంట్లో మేనేజ్ చేస్తూ ఉన్నా, మన హెల్త్కి, మన థాట్స్కి, మన యాక్షన్స్కి మనం కనుక ప్రయారిటీ ఇవ్వలేకపోతే త్వరగా అలసిపోతాం, త్వరగా టైర్డ్ అయిపోతాం, మన ఫ్యూచర్లో కూడా త్వరగా ఏజ్ అయిపోతాం. అంటే ఏజ్ అనేది జస్ట్ ఒక నెంబర్ మాత్రమే కాదు, మన ఆలోచనల్లో, మన ఫిట్నెస్లో, మన లుక్స్లో, వీటన్నిటిలో మోర్ దాన్ అవర్ ఏజ్డ్ పర్సన్గా కనిపిస్తాం. ఎందుకంటే ఇన్నర్గా మనం మన ఎమోషన్స్ని మనం హ్యాపీగా లేకుండా మనం ఎంత పని చేసినా, ఎంత పెద్ద ప్రొఫెషన్ చేసినా కానీ అది నా దృష్టిలో వేస్ట్. బికాజ్ ఏదైతే నెగిటివ్ ఫీలింగ్, నెగిటివ్ బర్డెన్ మనం క్యారీ చేస్తున్నామో వాటి వల్ల త్వరగా అలసిపోయి ఈ నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చాలా ఎక్కువ ఉండాల్సిన ఏజ్ కన్నా ఇంకా ఎక్కువగా కనిపించడం, స్కిన్లో ఆ డిఫరెన్స్ని కనిపించడం, అట్ ద సేమ్ టైం ఫ్యాట్ పెరిగిపోవడం, వెయిట్ లాస్ పుట్ ఆన్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. అల్టిమేట్గా ప్రతి ఒక్కరు మనల్ని వేలెత్తి చూపిస్తారు. సో నువ్వు ఇలా ఉన్నావు అందుకే ఇలా తయారయ్యావని. సో ఎందుకు వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వాలి? ముందు మనం మన కోసం మనం ఒక ప్రయారిటీని, ఒక ఛాన్స్ని ఇవ్వలేకపోవడం వల్లే కదా 10 మందిలో 10 మంది మనల్ని వేలెత్తి చూపిస్తున్నారు అనేది నాకు ఈ మధ్య కొద్దిగా అర్థమవుతుంది. సో మన లైఫ్ని మనం ఫస్ట్ మనకు మనం ప్రయారిటీ ఇచ్చుకుందాం. ఎస్, ఇంపార్టెంటే, అందరికీ ఇంపార్టెంటే, ఫ్యామిలీ ఇంపార్టెంటే, పిల్లలు ఇంపార్టెంటే, ప్రొఫెషన్ ఇంపార్టెంటే, అన్నీ ఇంపార్టెంటే. కానీ అన్నిటికీ మనకన్నా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల మనకే ఎక్కువ నష్టం జరుగుతుంది. సో ఫ్రమ్ this year onwards I strongly believe that make yourself the most priority. సో అందుకే నేను ఈ న్యూ ఇయర్ ఇంట్లో నాకు నచ్చినటువంటి ప్లాన్స్తో, ఫ్లవర్స్తో వెల్కమ్ చెప్పాలి, ప్లెజెంట్గా పీస్ఫుల్గా గడపాలి అని చెప్పి నేను నాకు నచ్చినటువంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ తెచ్చుకున్నాను. ఇల్లంతా డెకరేట్ చేసుకున్నాను. చూసి అసలు 1 వీక్ ఎంత ఆనందించానో, ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. నిజంగా మనం ఎవరైనా ఫెస్టివల్స్కో లేదా ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు మనము ఇంటిని అందంగా డెకరేట్ చేసుకుంటాం, వాళ్ళ కోసం చేస్తాము. కానీ మన కోసం మనం ఎప్పుడన్నా మన ఇంటిని మనం డెకరేట్ చూసుకొని మురిసిపోయి ప్రశాంతంగా ఉండి, అసలు అలాంటి టైమే అనేది ఈ మధ్యలో
ఇంత బిజీ షెడ్యూల్లో బిజీ డేస్లో అసలు అలాంటి ఆలోచనలు రావడం కూడా కుదరట్లేదు. సో అలా కాదు, స్లో డౌన్ అవ్వాలి, ప్రశాంతంగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి. బిజీగా ఉండడం, వర్క్ చేసుకుంటూ మన ఆలోచనల్ని బిజీగా పెట్టుకోవడం ఒక్కొక్కసారి కాదు, మోస్ట్ ఆఫ్ ద టైం బాగుంటుంది. బట్ ఆ మధ్యలో ఒక పాజ్ మూమెంట్ అనేది తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఉమెన్ షుడ్ డిజర్వ్ దట్ పాజ్ మూమెంట్. ప్రశాంతంగా ఒక పాజ్ తీసుకొని మనకు నచ్చినటువంటి పనిని చేసుకుంటూ ఎటువంటి కాంపిటీషన్ లేని వరల్డ్లో ఉంటూ గడపడం అనేది ఒక అదృష్టం. సో ఇప్పుడైతే మేము నర్సరీకి వచ్చాము. ఇక్కడ ప్లాంట్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాలా బాగున్నాయండి. ఇది పాణ్యంకి వెళ్ళే దారిలో శ్రీ వెంకటేశ్వర నర్సరీ. అసలు ఎక్కడా లేని వెరైటీస్ ఉన్నాయి. కాస్ట్ కూడా వీళ్ళు రీజనబుల్గానే, నాకు తెలిసి రీజనబుల్గానే ఉన్నాయి. మేబీ ఇక ఆన్లైన్లో పోల్చుకుంటే చాలా తక్కువే అనిపించింది. మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వెళ్ళి ఒకసారి పాణ్యం దగ్గర ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర నర్సరీకి వెళ్ళి చూడండి, చాలా బాగుంటాయి. సో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ షూట్ చేశాను. ఇదంతా టమాటా బాత్ విత్ చికెన్ ఫ్రై చేసుకున్నాను. సో రెసిపీ మొత్తం షార్ట్లో ఇంక్లూడ్ చేశాను. సో ఇక ఈ ఇయర్ నుంచి నేను మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను యూట్యూబ్ మీద, ఇన్స్టాగ్రామ్ మీద. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉండాలి మన ఛానల్ అనేది. ఎక్కువగా బిజీ మామ్స్, వర్కింగ్ మామ్స్, మీరు బిజినెస్ చేసుకునే వాళ్ళకి పిల్లల్ని చూసుకోవడము ప్లస్ ఇంటిని మేనేజ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి బాగా మన ఛానల్ అనేది యూస్ఫుల్గా ఉండాలి అనేటువంటి మోటివేషన్తో ఇక్కడ నుంచి రెగ్యులర్గా లాంగ్ వీడియోస్, షార్ట్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఇవన్నీ పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇవన్నీ చేయడానికి ఒక చిన్న సపోర్ట్ మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ అండ్ కమెంట్ అండి. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మీరు కమెంట్ చేసినా కానీ, ఒక లైక్ చేసినా కానీ. నాకు నా టైం కన్నా మీ టైంకి ఎక్కువ వాల్యూ ఇస్తాను. మీ టైం ఎక్కడ వేస్ట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో. సో ఇక ఇదైతే ఎర్లీ మార్నింగ్ లేసాను న్యూ ఇయర్ రోజు. ఇక ఇల్లంతా కొంచెం ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నాను. మనీ వర్సెస్ మెమరీస్, ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. సో చాలామంది ఎలా ఫీల్ అవుతున్నారంటే మనీ సేవ్ చేసుకోవాలి, మన ఫ్యూచర్ కోసం కొంచెమన్నా మనీ సేవ్ చేసుకోవాలి, ఇప్పుడు సేవ్ చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుంది అని అనుకునే ధోరణిలో చాలామంది ఉంటారు. నేను రియలైజ్ అయిందంటే మనీ చేతిలో ఉన్నప్పుడు మన ఎనర్జీ కానీ మన ఏజ్ కానీ మన చేతిలో ఉండదు. సో ఎప్పుడు మనీ సేవ్ చేసుకోవాలి అనేటువంటి థాట్ నుంచి బయటకు వచ్చి మనీ సేవింగ్ ప్లస్ మెమరీ కలెక్టింగ్ ఈ రెండు బ్యాలెన్స్డ్గా జరిగితేనే లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేయగలుగుతాం. బికాస్ ఒక చిన్న రివార్డ్స్, మనం ఇంత కష్టం, ప్రతి ఒక్కరికి లైఫ్ అనేది కంటికి కనిపించేంత అందంగా ఉండదు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఛాలెంజెస్ ఉంటాయి. అది రిచ్ కానీ, పూర్ కానీ, మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, ఎటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి లైఫ్లో ఛాలెంజెస్ అనేది వస్తూనే ఉంటాయి. అండ్ మనీ అనేది కూడా వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అలా లైఫ్ని మనం ఎంజాయ్ చేయకుండా మనీ సేవ్ చేయాలనే ఉద్దేశంతో మనీ మాత్రమే సేవ్ చేయడం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము. సో ఒకసారి ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఏమనిపిస్తుంది అంటే బ్రేక్అవుట్ అయిపోతాం. అసలు ఏంటి లైఫ్, అసలు లైఫ్ నాకు బ్రతకాలనే లేదు, ఎవరి కోసం బ్రతుకుతున్నాము అన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది మ్యాక్సిమం నేను 40s to 50 ఏజ్డ్ ఉమెన్స్లో చూస్తున్నాను. బికాస్ పిల్లల కోసం నేను ఇంత కష్టపడ్డాను, పిల్లల కోసం నేను ప్రతి రూపాయి కూడబెట్టాను, వీళ్ళ కోసం నేను ఇంత కష్టపడ్డాను, లాస్ట్కి నాకు లైఫ్ ఏమిచ్చింది అనే ఆలోచనలు వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. అలా కాదండి, మీరు 30s 25s లోనే ఎంత ఎర్లీగా రియలైజ్ అయితే అంత మేలు. మనం మనీ సేవ్ చేయడం ఇంపార్టెంటే, అట్ ద సేమ్ టైం మెమరీస్ కలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం హెల్తీగా ఉన్నప్పుడు, మనం ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు మనీ మొత్తం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మన కోసం, మన ట్రావెలింగ్ కోసము, మనం అందంగా కనిపించడం కోసము కొంచెము మన మీద మనం కొంచెం మనీని ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఆ మనీ అనేది హస్బెండ్ ఎర్న్ చేసిందా, వైఫ్ ఎర్న్ చేసిందా అనే విషయం కూడా పక్కన పెట్టేసేయండి. ఇది ఎవరు ఎర్న్ చేసినా కానీ ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి అమౌంట్. సో ఈ అమౌంట్లో మనం కుదిరినంత మెమరీస్ కలెక్షన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ మేక్ యువర్ సెల్ఫ్ ప్రెజెంటబుల్. సో చాలా మంది ఎలా ఆలోచిస్తామంటే, నేను కూడా ఇలాగే ఆలోచిస్తున్నాను. ఏంటంటే ఎప్పుడో బయటకు వెళ్తేనో, లేదా పండుగలు వచ్చినప్పుడు, లేదా మనం ఇంకేదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు, లేదా మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే మనం అందంగా రెడీ అవ్వాలి అని చెప్పి. సో ఇది జస్ట్ ఇట్స్ అ వెరీ వేస్ట్ థాట్ అండి. బికాజ్ మనం ఎక్కడున్నా, మనం ఇంట్లో ఉన్నా కానీ, మనం ఏ పని చేసినా, సింపుల్గా ఉన్నా, చాలా సింపుల్గా రెడీ అయినా ఎంత అందంగా, ఎంత కాన్ఫిడెన్స్గా, ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయో. అస్సలు మీరు ఎంత బిగ్ డిఫరెన్స్, ఈ చిన్న యాక్షన్ వల్ల మన ఒక పెద్ద బిగ్ డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఏ జాబ్ చేస్తున్నా కానీ, హోమ్ మేకర్ అయినా కానీ, మ్యారీడా అన్మ్యారీడా ఎవరైనా పర్వాలేదు, ఎవరైనా మనం ఎక్కడికి వెళ్తున్నా కానీ, ఇంట్లో ఉంటున్నా కానీ, ఏ పని చేస్తున్నా ప్రజెంటబుల్గా చేయాలి, అందంగా రెడీ అవ్వాలి. అలా అని రోజంతా మనం మేకప్లో ఉండాల్సిన అవసరం లేదు. క్యూట్గా, సింపుల్గా, ప్రెటీగా ఇంట్లో ఉంటే చాలు అనేది నేను చాలా బాగా నమ్ముతున్నాను. బికాజ్
మనం ఎప్పుడైతే మార్నింగ్ నుంచి ఒక సింపుల్ ప్రెజెంటబుల్ లుక్ని క్యారీ చేస్తున్నామో అప్పుడు మనకే తెలియకుండా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. బికాజ్ మనం చేయాల్సినటువంటి పనులు యాక్షన్స్ చాలా ఎనర్జెటిక్గా ఉంటాము. ఒక టాస్క్ అయిపోతాను ఇంకో టాస్క్ స్విచ్ ఓవర్, ఇంట్లో పనులు బయట పనులు అన్నింటినీ బ్యాలెన్స్డ్గా చేస్తూ చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీ లైఫ్ని అనేది లీడ్ చేయగలుగుతాము. సో ఎప్పుడు మనం ప్రెజెంటబుల్గా లేకుండా ఉన్నామంటే లేజీనెస్ అనేది మనల్ని తినేస్తుందండి. అసలు నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ థాట్స్తో ఆ లైఫ్ ఓవర్ థింకింగ్ ఎంత బర్డెన్ అయిపోతుందో మన లైఫ్ని. సో ఎప్పుడైతే మన కోసం మనం ప్రెజెంటబుల్గా ఆ లుక్ని మనం క్యారీ చేస్తే రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది. ది లాస్ట్ బట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, అదే డోంట్ వేస్ట్ యువర్ టైం ఉంది కదా అని చెప్పి గంటల తరబడి మనం కిచెన్లో ఆర్గనైజ్ చేసుకుంటూ క్లీనింగ్ చేసుకుంటూ ఇలా ఉన్న టైంని లైఫ్ని అంతా వేస్ట్ చేయకండి. బికాజ్ కిచెన్కి కూడా ఒక టైంని లిమిట్ చేయండి. లిమిటెడ్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైం ఉంది కదా అని చెప్పి గంటల తరబడి కిచెన్లో ఉండి వండిందే వండుకుంటూ హెల్తీ బౌల్ క్విక్గా చేసేయాలి, పిల్లలకి ఎనర్జెటిక్గా ఫ్యామిలీకి ఎనర్జెటిక్గా చేయాలి అని చెప్పి గంటల తరబడి కిచెన్లోనే ఉండి ఈ లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అనుకుంటూ వండుకుంటూ జీవితం అంతా గడిపేయకండి. బికాస్ ఎంత మంచిదైనా ఎంత ఒక మంచి హ్యాబిట్ అయినా కానీ ప్రతి దానికి టైం అనేది ఒక లిమిట్ పెట్టుకోవాలి. రోజంతా మనం వండిందే వండుకుంటూ తుడుచుకుంటూ కడిగిందే కడుక్కుంటూ ఇలా గడిపేసామంటే ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి చాలా టైర్డ్గా ఫీల్ అవుతాం. ప్రతి దానికి ఒక 15 మినిట్సా ఒక హాఫ్ అన్ అవర్ అనే టైం అలొకేట్ చేసుకొని ప్రతి టాస్క్కి అలొకేట్ చేసుకొని టైంని మన మీద కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక బ్యాలెన్స్డ్ డేని గడపాలి. సో అదండి ఇవాళ బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ న్యూ ఇయర్ మొత్తం ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రొడక్టివ్ బ్లాగ్స్ అనేవి, లాంగ్ వీడియోస్ అనేవి రాబోతున్నాయి. వీక్లీ 1 వీడియో అన్న చేయాలనుకుంటున్నాను. సో దీనికి మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి. సో ఒక చిన్న లైక్ అండ్ కమెంట్ చేయండి. మీకు ఈ పాయింట్స్లో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది, బాగా రిలేట్ అయ్యారనే పాయింట్ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరికి నాకు డిఎం చేసిన వాళ్ళకి అందరికీ రిప్లై ఇస్తాను. సో చాలామంది చెప్తున్నారు మీరు చాలా బాగా చెప్తున్నారు, అసలు రియల్ లైఫ్కి అలాగే రియల్ లైఫ్లో మేము ఫేస్ అవుతున్నటువంటి ప్రాబ్లమ్స్ని మేము విన్నట్లు ఉంటుంది మీరు చెప్తూ ఉంటే అనేటువంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ ఫీడ్బ్యాక్ ఏదో యూట్యూబ్ కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ బాక్స్ అనేది ఉంటుంది, అక్కడ కూడా కమెంట్ చేయండి. సో మిగతా వాళ్ళకి న్యూ సబ్స్క్రైబర్స్కి ఒక ట్రస్ట్, ఒక ఫెయిత్ అనేది ఇచ్చినట్లుంటుంది. అండ్ మీరు ఈ లాంగ్ వీడియోస్ వింటూ లేదా చూస్తున్నప్పుడు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ చూడండి. సో దట్ మీ టైం కూడా వేస్ట్ అవ్వదు. సో మొత్తానికి నర్సరీలో ఏం కొన్నావు దివ్య మాకు చూపించు అనే థాట్ ఉంటుంది కదా. సో నేనైతే ఈ ఫ్రేగ్రెన్స్ ఉన్నటువంటి చామంతులు కొన్నానండి. ఇవి చిన్న సైజు చామంతులు. సో మనం ఫారిన్కి వెళ్ళి ఆ కలర్ఫుల్ ఫ్లవర్స్ లొకేషన్స్ చూడలేము. సో కుదిరినంతలో మన లైఫ్ కలర్ఫుల్గా పీస్ఫుల్గా ఉండాలని చెప్పి అండ్ ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలి ఇయర్ అని చెప్పి నాకు నచ్చినటువంటి కొన్ని కలర్స్ అయితే తెచ్చుకున్నాను. సో ఐఎమ్ సూపర్ డూపర్ హ్యాపీ విత్ దిస్ లుక్. సో ఇది ఇవాల్టి బ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ వెంటనే ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి. అండ్ మీకు అప్కమింగ్ బ్లాగ్స్లో మీరు ఎలాంటి టాపిక్ మీద లాంగ్ వీడియోస్ కావాలనుకుంటున్నారు, టైం మేనేజ్మెంట్, ప్రొడక్టివ్, హెల్తీ రొటీన్, కిడ్స్ గురించా, మనీ గురించా, ప్రతి ఒక్క టాపిక్ యూస్ఫుల్ అయ్యే టాపికే వస్తుంది. డిఫరెంట్ యూనిక్ బ్లాగ్స్ అనేవి రాబోతున్నాయి. ఇది నేను ఈరోజు చేసినటువంటి బ్లాగ్ ఏంటంటే కొంచెం పర్సనల్గా వెళ్దాము, కొంచెం కనెక్టివిటీ ఉంటుంది అన్న వేలో ఈరోజు ఈ బ్లాగ్ ఇలా ప్లాన్ చేశాను. నెక్స్ట్ సిట్ అండ్ టాక్ వీడియోస్ మ్యాక్సిమం రావాలి అండ్ ఇంకా డిఫరెంట్ యూనిక్గా రావాలి మన ఛానల్లో. ఒక లైఫ్ అనేది చూడాలి నేను ఈ ఇయర్లో, అదైతే గట్టిగా కోరుకుంటున్నాను.